శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నేను వంట ఒక పక్కన చేస్తూ వీడియోలు చేస్తున్నాను. ఈ మధ్య వీడియోలు కొంచెం స్లో అవుతున్నాయి కదా, గబగబా చేయలేకపోతున్నాను. నిన్న మృగశిర కారితే వర్షం పడితే వర్షాలు పడతాయి అన్నాను కదండి. మరి రాత్రి 11 దాకా అయితే మాకేం వర్షం పడలేదు. మరి అర్ధరాత్రి ఏమైనా 4 చినుకులు పడ్డాయేమో తెలీదు. ఈరోజు కొంచెం ఎండగానూ ఉంది, ఒక్కరమో మబ్బుగా ఉంది. మరి వాళ్ళ పడతాయేమో మరి తెలియదు. కానీ నిన్న పడాలి ఖచ్చితంగా. పడితే వర్షాలు కంటిన్యూస్గా వస్తాయి అని చెప్పాను కదా. నిన్న అయితే రాలేదు. 11:30 వరకు అయితే రాలేదండి. నేను మెలకుగానే ఉన్నాను 11:30 దాకా, ఇంచుమించు 11:15 వరకు. అందుకని నాకు రాత్రి మంచం ఎక్కడం 11కి ఎలా ఎక్కుతాను, కానీ నిద్ర పట్టేటప్పుడు 1 గంట దాటుతుంది. నాకు పట్టా నిద్ర పట్టదు. పైగా నాకు ఏమైనా చికాకు కలిగించిన సంఘటనలు ఉన్నాయనుకోండి, నాకు అవన్నీ రాత్రి పడుకునేటప్పుడే గుర్తొస్తాయి. కానీ ఒక ఆయన చెప్పారు, ఆయన చాలా హీలర్ అది. సాయంత్రం 7 లోపల మనం ఏ ఆలోచనలు చేసుకున్నా మనకు నచ్చనివి, బాధ కలిగించేవి 7 లోపల వాటిని వదిలేసేయాలట. లేకపోతే ఆరోగ్యం మీద, నిద్ర మీద చాలా ప్రభావం చూపిస్తుంది. నిద్ర మీద చూపిస్తుంది. నిద్ర ఎప్పుడైతే లేదో ఆరోగ్యం మీద చూపిస్తుంది కదా. అదని సాయంత్రం అసలు 7 దాటిన తర్వాత మీరు ఎటువంటి వేరే ఆలోచనలు మనసులో పెట్టుకోవద్దు అని. కానీ అదేం కర్మమో, పడుకుని మంచం ఎక్కి పగలంతా అనిపించదు, తిరుగుతున్నంతసేపు అనిపించదు. అంటే ఏదో పనిలో ఉంటాం కదా. మంచం ఎక్కగానే ఒక్కసారి ఆలోచనలన్నీ వచ్చేస్తాయండి, చికాకు కలిగించే ఆలోచనలన్నీ. అంటే మీకు అంత చికాకు కలిగించే ఆలోచనలు ఉన్నాయా అంటే ఉంటాయి కదా. మనిషి అన్నాక ఎవరికైనా ఉంటాయి. పైకి నవ్వుతూ ఉన్నా ఉంటాయి, గంభీరంగా ఉన్నా ఉంటాయి, ఎలా ఉన్నాయన్నా ఉంటాయి. ఏ ఆలోచనలు లేకుండా ఉన్నవాళ్ళు మరి అదృష్టవంతులే కదా. తిన్నది అరిగి కంటి నిండా నిద్రపోయి ఎటువంటి ఆలోచనలు బుర్రకు రాకుండా అలా పడుకోగానే నిద్రపోయడం నిజంగా చాలా అదృష్టవంతులు. అది సంగతి అండి. అయితే ఇంతకీ నేను చెప్పేది ఏంటి, ఇదంతా నేను మెలకుగా అన్నంతసేపు ఏ వర్షం రాలేదు. మరి ఏ అర్ధరాత్రైనా 4 చినుకులు పడ్డాయేమో మరి తెలియదు. పొద్దున కాచి ఆడలేమీ లేవు మరి. అది అయితే ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, నిన్న పీపుల్స్ టీవీ గిరిజి గారు చెప్పారు. నేను తర్వాత అందరూ వాట్సాప్లో పెడుతున్నారు, వాళ్ళ స్టేటస్లుగా పెట్టుకుంటున్నారు. ఇలా అని ఒక మాట విన్నానండి. అమ్మమ్మలకే ప్రేమ ఉంటుంది కానీ మనవల మీద నాయనమ్మలకి ప్రేమ ఉండదుట. అదో పెద్ద వైరల్ ఇప్పుడు. ఎవరండి ఆ బుద్ధి లేని వాగుడు వాగిన వాళ్ళు? మా నాయనమ్మ గారి దగ్గర మేము ఎంతో ప్రేమను పొందాం. పక్కలో పడుకునేవాళ్ళం, బోళ్ళు కబుర్లు చెప్పేవారు, కథలు బోళ్ళు చెప్పేవారు. మా తాతగారు చెప్పేవారు, ఆయన చెప్పేవారు. మా మామ పురాణ గాథలన్నీ చెప్పేది. మా తాతగారు ఇంగ్లీషు సంబంధించినవి, ఇంగ్లీష్ డ్రామాలు, షేక్స్పియర్వి అలాంటివి చెప్పేవారు. మా మామ పురాణ కథలన్నీ మా మామ చెప్తూ ఉండేది. బోళ్ళు. నాయనమ్మలకు ప్రేమ ఉండదా? ఇంకా అమ్మమ్మలే తమ కొడుకు పిల్లల్ని ఒకలా చూస్తారు, కూతురు పిల్లల్ని ఒకలా చూస్తారు. నేను బోల్డ్ మందిని చూశాను అలాంటి వాళ్ళని. ఎందుకంటారా, వీళ్ళు వారసులు, వాళ్ళు ఇంకో ఇంటి వారసులు అని. మరి ఆ మాటని పైకి తీసుకొస్తే ఈ అమ్మమ్మలు ఏమైపోతారు? చిన్నపిల్లలకి కూడా అమ్మమ్మకి ఎక్కువ ప్రేమ ఉంటుంది నాయనమ్మ కన్నా అని నూరిపోయడాలు చాలా తప్పండి. అది ఆ నాయనమ్మ మనసు ఎంత విలువలాడుతుంది. తన కొడుకు పిల్లలు, వాళ్ళ మీద ఎందుకు ప్రేమ ఉండదు? ఆయన పసిపిల్లలు, ఎవడి కొడుకు పిల్లలు అక్కల, కూతురు పిల్లలు అక్కల, పక్కింటి వాళ్ళ పిల్లలైనా ఇంత చంటి చిన్న పిల్లల్ని వాళ్ళని చూస్తుంటే మనకి ఎంత ముద్దుగా, ఎంత ప్రేమగా, వాళ్ళతో అటాచ్మెంట్ కూడా పెరుగుతుంది మనకి. వాళ్ళ ఒక్క స్మైలీ ఫేస్ పెడితే. అవునా కదా చెప్పండి? పిల్లల్లో ఎవరిని చూసినా అనిపిస్తుంది మనకి. అలాంటిది అమ్మమ్మకో ప్రేమ, నాయనమ్మకో ప్రేమ అని చంటి పిల్లల్లో కూడా భేదభావం, విషబీజాలు నాటడం కరెక్టేనంటారా? అది ఎంత తప్పు. అమ్మమ్మల దగ్గర కొంచెం చనువు ఉండొచ్చు, ఎక్కువ అమ్మమ్మల దగ్గర అటాచ్మెంట్ ఉండే పిల్లల్ని కూడా నేను చూశాను. మా పెద్దబ్బాయి ఉన్నాడంటే మా అమ్మ, అప్పుడు మా అమ్మ ఒక ఊళ్ళోనే ఉండేవాళ్ళం. అది కానీ వాడికి మా అమ్మ దగ్గర ఎక్కువ అలవాటు ఎక్కువ, మా పెద్ద అబ్బాయికి. మా చిన్న అబ్బాయి ఉన్నప్పుడు వేరు వేరు చోట్ల ఉన్నాం, మా నాన్నగారు ట్రాన్స్ఫర్ ఇచ్చాం. అసలు మా చిన్న అబ్బాయికి ఎవరితోనూ పెద్ద అంత అలవాటు లేదు. వాడు తెలిస్తే నా దగ్గరికే ఉండేవాళ్ళు, అయితే ఆ తోటి పిల్లలతో ఆడుకోవడం అంతే తప్ప ప్రత్యేకించి వాడు ఎవరి దగ్గరికి అంత వెళ్ళేవాడు కాదు, ఎవరి దగ్గర చేరిక లేదు. వాడికి ఎక్కువ నాతోనే అలవాటు. ఇప్పుడు పెళ్ళయ్యాక వాళ్ళ ఆవిడతో, భార్యతో అంతే, వాడికి ఉండదు. పెద్దవాడికి మా అమ్మతో అలవాటు ఎక్కువ ఉండేది.
అందుమాత్రాన నాయనమ్మలకు ప్రేమ ఉండదా? అలా అనకూడదు, అది చాలా తప్పండి. నాయనమ్మల దగ్గరే పెరిగి పెద్దవాళ్ళైనా వాళ్ళు బోలెడు మంది ఉంటారు. మా బావగారు వాళ్ళ అబ్బాయికి వాళ్ళకి మా మా అత్తగారితోనే అలవాటు బాగాను. ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. అందుకని దాంతో వాడికి బాగా అలవాటు, మా అత్తగారి దగ్గర చేరిక ఎక్కువ. అలాగా అమ్మమ్మలకే ప్రేమ ఉంటుంది, నాయనమ్మలకి ప్రేమ ఉండదు. అలాంటివి విషబీజాలు పిల్లల మనసులో నాటద్దు దయచేసి ఎవరు. అమ్మమ్మలు ఒరగబెట్టేసిది లేదు, నాయనమ్మలు ఒరగబెట్టకపోయింది లేదు. అది పిల్లల ముద్దుకి అందరూ ఒకటే. ఏమైనా కొంత భేదభావాలు చూపించి వాళ్ళు ఉంటారు, నేను కాదని అనను. కానీ చాలామంది అనుకుంటారు ఒకవేళ ఈ పిల్లలు నాయనమ్మకి అలవాటు అయిపోయినా అమ్మమ్మలకు అలవాటు అవ్వాలి కానీ నాయనమ్మకి అలవాటు అవడం ఏమిటి అన్న మాటను కూడా నేను స్వయంగా విన్నాను. అది మనం ఏం చేయలేంగా అలాంటి వాటికి. కానీ ఎవరిది వాళ్ళదే, మనకు ప్రేమ ఉందో లేదో భగవంతుడికి తెలుసు అనుకుంటాం, అంతకన్నా ఏం చేయలేంగా. నాయనమ్మలైతే ప్రేమ ఉండదా? అమ్మమ్మలకి ప్రేమ ఉంటుందా? ఇలాంటివన్నీ ప్రచారాలు చేస్తాయి, పిల్లల్లో విషబీజాలు నాటుతారా? అసలు మనుషులు ఎక్కడికి వెళ్తున్నారండి? ఒకవేళ పిల్లలకి అనుమానం వచ్చి నన్ను దగ్గరికి తీసుకోవట్లేదు, నాయనమ్మ నా మీద లేదు, వాణి దగ్గరికి తీసుకుంది అన్నా కూడా అదేం లేదమ్మా, అందరన్నా ప్రేమ ఉంటుందని పిల్లలకు ఒకవేళ పెద్దవాళ్ళకి నిజం అని అనిపించినా పిల్లలకి సర్ది చెప్పాలి. అలాంటిది పిల్లలకే అమ్మమ్మలకే ప్రేమ ఉంటుందని చెప్తారా? ఏదైనా బాధ్యత, అదే పిల్లల బాధ్యత పూర్తిగా నెత్తి మీద పడిపోనివ్వండి, వాళ్ళకన్నీ చాకరీ చేసి డబ్బు పెట్టి అన్నీ చేయనివ్వండి, ఎవరి ప్రేమ ఎంతవరకు ఉంటుందో తెలుస్తుంది. కానీ అలా ప్రచారాలు చేసి వాళ్ళు ఎవరో కానీ చాలా తప్పు మాట. దానిపైగా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం, షేర్ చేసుకోవడం, దాన్ని వైరల్ చేయడం అంతకన్నా శుద్ధ తప్పు. అసలు మనుషులు మానవత్వం అన్నది ఎక్కడికి వెళ్తుందో అర్థం అవడం లేదండి. ఎలా పడితే అలా తయారవుతున్నారు మనుషులు. అది ఆడపిల్ల పురుడు పోస్తారు కాబట్టి ఆ ఇంట్లో కొన్ని నెలల వరకు ఎక్కువ అలవాటుగా ఉంటారు. కొంతమంది కోడళ్ళు కూడా అత్తారింట్లో పురుడు పోసుకుంటారు, ఆ పిల్లలు అలవాటుగానే ఉంటారు. ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు, ఒకళ్ళు ఒక్కన్న అవుతారు, ఒకళ్ళు ఒక్కన్న అవుతారు. ఈ కంట్లోంచి ప్రేమ రాకపోతుందా? ఈ కంట్లోంచి ఎక్కువ ప్రేమ వచ్చేస్తుందా? అలాగే కూతురు పిల్లల మీద ఉన్న ప్రేమ, కొడుకు పిల్లల మీద ప్రేమ ఉండదా? అలా ఇష్టం వచ్చినట్టు ఎవరు దయచేసి మాట్లాడద్దు. అలాంటి మాటలను ఎవరు వంట పట్టించుకోవద్దు అంటున్నాను. తర్వాత ఎవరి స్వీయ అనుభవాలు వాళ్ళవి, ఎవరి బుద్ధులు వాళ్ళవి, మనం ఏం చెప్పలేం. కానీ నాయనమ్మ ప్రేమ లేదు, ఉండదు అనడం చాలా శుద్ధ తప్పు. అది ఓకేనా? మరి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి, అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.